హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈ రోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొత్తిమీరతో రైస్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకి డైజెషన్కి మంచిది, అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్ తొలగించి రక్తపోటు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, షుగర్ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొత్తిమీరతో రైస్ ప్రిపేర్ చేద్దాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం కొత్తిమీర అనేది తీసుకొని ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని ఇది మనం ఒక పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ కింద చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ అనేది గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొత్తిమీర రైస్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ గీ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనకి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ను మనం 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనం ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనకు కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం కొత్తిమీర పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో యాడ్ చేసేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర స్మెల్ మనకి స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. ఇది ఏ వంటల్లో అయినా చివరిలో మనం కొత్తిమీర చల్లితే దాని రుచి రెట్టింపు అవుతుంది. మనకు అసలు కొత్తిమీర లేకుండానే వంటల్లో సువాసన రుచి అనేది అసలు రానే రాదు. చూడండి, ఇది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర అనేది మనం ప్రతిరోజు వంటల్లో అనేది వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా రుచికి కూడా మంచిది. ఇంత టేస్టీ అయిన కొత్తిమీర రైస్ని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో అనేది పెట్టి చూడండి. మంచి కలర్ఫుల్గా కనిపించడంతో పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇంకా నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.